ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్థోऽధ్యాయः. జ్ఞానకర్మసన్న్యాసయోగः. శ్రీభగవాన్ ఉవాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగాన్ని సూర్యునికి తెలిపాను. సూర్యుడు తన పుత్రుడైన మనువునకు, మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. ఓ అర్జున, ఈ పరంపరాప్రాప్తమైన ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. కానీ తర్వాత ఈ యోగము కాలక్రమాన భూలోకమందు తగ్గిపోయెను. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగం చాలా ఉన్నతమైనటువంటిది, రహస్యంగా ఉంచదగింది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగాన్ని నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇప్పటి కాలానిదే, కానీ సూర్యుని జన్మ కల్పాదియందే జరిగింది, అంటే అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునికి దీనిని ఎట్లా ఉపదేశించావు? అది ఎట్లా సాధ్యమవుతుంది? దీనిని నేను ఎట్లా విశ్వసించాలి? శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు పలికెను, ఓ పరంతప అర్జున, నాకు నీకు అనేక జన్మలు గడిచిపోయాయి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, కానీ నువ్వు వాటన్నింటినీ ఎరుగవు.